ఆఫీసర్లను మార్పిచ్చి ఈసీతో చెప్పంటే పని చూసుకోండి అంటాడు. అట్లాంటి ఒత్తిడి చేయొద్దు అంటాడు. కాబట్టి మోడీకే చిరాకు తెప్పాలా. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోవాల్సిన నిర్ణయం కదా ఇప్పుడు ఇది. అంతే, అంటే మోడీకి అంటే ఇంకా కేంద్రంలో ఉన్నారు కాబట్టి రిఫర్ చేయడం అనేది. అంటే ఎందుకు ఇంకా స్పందించట్లేదు దీని మీద అంటే రీజన్ అడుగుతారు కదా వాళ్ళు. వీళ్ళు చెప్పే రీజన్ కరెక్ట్ గా ఉండాలి. చేసేయను కానీ చేసేయడానికి కాదు అది. అవును, ఆ లెక్కనైతే మొత్తం అధికారులందరినీ తీసేసి తమిళనాడు వాళ్ళని పెట్టమంటారు. వర్కౌట్ కాదు కదా. మొన్న పురంధేశ్వరి గారు రాసిన లేఖలో జిల్లాలకు సంబంధించి ఎస్పీలను మార్చాలి, ఆ ప్లేస్ లో ఎవరిని పెట్టాలి అనేది కూడా ఆమె లేఖ ఇచ్చింది కదా. డీజీపీ సిఎస్ విషయంలో కూడా అలాగ వీళ్ళ నిర్ణయం ఫైనల్ అవుతుందా? మాకు ఈ డీజీపీ కావాలి, ఈ సిఎస్ కావాలంటే కేంద్ర ఎన్నికల సంఘం ఒప్పుకుంటుందా? అసలు ఆ లెటర్ లో అది రాయకుండా ఉంటే గనక జరిగి ఉండేదేమో. ఈవిడ రాయడం వల్ల ఇప్పుడు వాళ్ళని బెటర్ సచ్చిన. అవునా? అంతే, ఎందుకంటే సిఫార్సు చేసినట్టు అవట్లా. అంతే కదా మరి. అది కాబట్టి ఒకవేళ అది చేస్తే పొద్దున ఎవడన్నా కోర్టుకి వెళ్తాడు. ఇట్లా బీజేపీ సిఫార్సు చేసిన వాళ్ళని ఎట్ట పెడతారు. అందుకోసం ఆగింది. అంటే ఇప్పుడు మాకు నచ్చిన వాళ్ళని తీసేసి మాకు నచ్చిన వాళ్ళని పెట్టండి అనడం, అది ఇంకా అదే అనేది. అందుకోసమే ఆగింది అనుకుంటున్నాను నేను. ట్రాన్స్ఫర్ మామూలుగా వీళ్ళని బదిలీ చేయండి, వీళ్ళ మీద ఈ అభియోగాలు ఉన్నాయంటే, అనుమానాలు ఉన్నాయి మాకంటే తీసేయచ్చు. కానీ వీళ్ళని పెట్టండి అన్నాక దాని వెనకాల ఇంటెన్షన్ ఏంటనేది అర్థమై ఆపేశారు వాళ్ళు. అది రాంగ్ స్టెప్. రెండవది చీఫ్ సెక్రటరీకైనా డీజీపీకైనా